హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇండియన్ బ్యాంక్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని సహాయక ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. పోస్టులు వచ్చేసి 1500 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి తెలుగు మాట్లాడడం అయితే కంపల్సరీ అయితే వచ్చిండాలి. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇండియన్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్ వచ్చేసి మనకి 1500 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి రీసెంట్గానే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. మనకి ఈ యొక్క జూలై 10th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 31st వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వివిధ స్టేట్లలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 30 స్టేట్ వైజ్ అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక 1500 వేకెన్సీస్. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి క్యాస్ట్ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 1/7/2024 నాటికి మనకి మినిమం 20 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 years వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎనీ డిసిప్లైన్లలో అంటే ఏ డిసిప్లైన్లో అయినా మనము డిగ్రీ అయితే చేసి ఉండాలి. అంటే బీఫార్మసీ చేసిన ఒక బీటెక్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దాని ఈక్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మనకి 31st March 2020 తర్వాత అయితే మనము ఈ యొక్క డిగ్రీ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చూసుకోవచ్చు అనమాట. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి ఒక ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చూసుకున్నట్లయితే రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 questions, 25 marks, 15 minutes పాటు మనకి టైం అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 questions, 25 marks, 15 minutes అయితే టైం ఉంటుంది. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 questions, 25 marks, 15 minutes అయితే టైం ఉంటుంది. జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 questions, 25 marks, 15 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 100 questions, 100 marks, 60 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మనకి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఒక రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాగే మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుంది. 1/4 అయితే మనకి ఒక నెగిటివ్ విధానం అయితే ఉంటుందని చెప్పి అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక రిటన్ టెస్ట్ తర్వాత మనకి ఒక లోకల్ లాంగ్వేజ్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ వస్తుందా రాదా అని చెప్పేసి అయితే మనకి ఒక టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అలాగే
ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనము దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి డీటెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఒక ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 12 మంత్స్ అంటే 1 ఇయర్ పాటు మనకి ఒక జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జాబ్ ట్రైనింగ్లో కూడా మనకి స్టిఫెండ్ అయితే పే చేయడం జరుగుతుంది. ఒక మెట్రో అర్బన్ బ్రాంచ్ వాళ్ళకైతే 15,000 పర్ మంత్ అయితే పే చేస్తారు. రూరల్ సెమీ అర్బన్ బ్రాంచ్ వాళ్ళకైతే 12,000 పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఈ యొక్క జాబ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క అప్రెంటిస్షిప్ సంబంధించి ట్రైనింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ పాటు మనకి ఒక ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మనకి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఒక అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి 500 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మనకి ఫీజు అయితే తక్కువ ఉంది. మిగతా క్యాండిడేట్స్ కూడా 500 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక అప్రెంటిస్షిప్ సంబంధించి ట్రైనింగ్ సంబంధించి. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి, ఓకేనా. మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సెంటర్స్ ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరంలో అయితే మనకి సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఒక తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇచ్చాను, అందులో కానీ లింక్ ఓపెన్ చేసి కానీ అప్లై చేసుకోవచ్చు. లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళినా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఇక్కడ 25th పేజీ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టోటల్ వచ్చేసి 82 అయితే వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా. మనకి ఒక వేకెన్సీస్ ఏ ఒక స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. తెలంగాణ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఏపీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే 42 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. మనకి ఇక్కడ ఏ ఒక డిస్టిక్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. కానీ మీ డిస్టిక్లో లేవు కదా అని అయితే మీరు టెన్షన్ పడకండి. మీ డిస్టిక్లో లేకపోయినా మీ దగ్గరలో ఉన్న డిస్టిక్లో అయినా మీకు పోస్టింగ్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైనా మిస్ చేసుకోకండి. వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ యొక్క 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తర్వాత మనకి సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుంది అని మీకైతే డౌట్ రావచ్చు. మనకి గవర్నమెంట్ జాబ్స్ పడుతుంటాయి కదండి, దాంట్లో ఈ యొక్క అప్రెంటిస్షిప్ సంబంధించి ఒక ట్రైనింగ్ చేసినట్లయితే మీకైతే బెనిఫిట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.